స్టూడెంట్స్ 7th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లం 2.3 ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్లో 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ 3 డివైడ్స్ 2 1/3. అంతేనా క్వశ్చన్? చెప్పండి. ఫైండ్ 3 డివైడ్స్ 2 1/3. ఓకేనా? మనకి ఇక్కడ ఎలా ఉంది చెప్పండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా. డివైడ్స్ ఆఫ్టర్ ఏముంది చెప్పండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఏం చేసుకోవచ్చు చెప్పండి, దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకోవచ్చు. ఓకేనా? సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూడండి. దీనికి ఆన్సర్ ఎలా రాద్దామో. సొల్యూషన్ గివెన్ మనకి ఏమి ఇచ్చారు చెప్పండి. గివెన్ 3 డివైడ్స్ 2 1/3. ఓకేనా? 3 డివైడ్స్ 2 1/3. ముందుగా ఏం చేద్దాం చెప్పండి. 2 1/3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకుందాం. సో దర్ ఫోర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 డివైడ్స్ 2 3 2 6 6 ప్లస్ 1 ఎంత 7/3. 7/3. 3 2 6 6 ప్లస్ 1 7/3. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పండి, ఈ ఓల్డ్ నెంబర్ని ఈ యొక్క ఫ్రాక్షన్ అనేది డివిజన్ చేస్తాడు. మనకి రూల్ ఏంటి చెప్పండి. రూలు డివైడ్ కెన్ కన్వర్ట్ ఇంటూ నెక్స్ట్ దిస్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్. ఈ ఫ్రాక్షన్ అనేది మనం రెసిప్రోకల్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంతేనా? సో ద రూల్ చెప్పండి. డివైడ్ కన్వర్ట్ ఇంటూలో కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి 7/3 ఏం చేయాలి, మనం రెసిప్రోకల్ రాసుకోవాలి. రెసిప్రోకల్ చెప్పండి. 7/3 రెసిప్రోకల్ అంతా 3/7 అవుతుంది. ఓకేనా? సో దర్ ఫోర్ ఇచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి. 3 డివైడ్ కాస్త ఇంటూ ఇది రెసిప్రోకల్ అంటే 3/7 ఆపోజిట్. చూడండి, ఇక్కడ 3ని 7 డివిజన్ చేయదు, 7ని 3 డివిజన్ చేయదు, 3ని 7 డివిజన్ చేయదు, 7 అనేది 3ని డివిజన్ చేయదు. సో దర్ ఫోర్ న్యూమరేటర్ ప్రోడక్ట్, డినామినేటర్ ప్రోడక్ట్. 3 3 9 డివైడ్స్ 7. సో దర్ ఫోర్ ఇప్పుడు 9/7 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎవ్రీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ ఇంటు ది మిక్స్డ్ ఫ్రాక్షన్. ద ప్రాసెస్ ఈస్ చెప్పండి ఎంత 9 డివైడ్స్ 7. 7 1 7 2. So 2 is less than 7. So therefore remainder is 2. Answer is 1 2/7. This is the answer. లేదంటే ఇదన్నా ఆన్సర్ పెట్టుకోవచ్చు మీరు. 9/7 అనేది ఆన్సర్ పెట్టుకోవచ్చు. లేదంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసుకుంటే 1 2/7 అనేది ఆన్సర్. సో therefore ఎంత 7 1 7 7 ప్లస్ 2 ఎంత 9 9/7 ఆన్సర్ సరిపోయింది లేదా? సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనం ఏం చేస్తాం చెప్పండి. ఇక్కడ మనం హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో మనం డివిజన్ చేస్తున్నాం. ఓకేనా? ఫ్రాక్షన్తో మనం డివిజన్ చేసేటప్పుడు రూల్స్ ఏంటి చెప్పండి. 2 రూల్స్ ఉన్నాయి. ఇక్కడ డివిజన్ అనేది దేంట్లో కన్వర్ట్ అవుతుంది, మనకి మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ అంటే డివిజన్ పక్కన ఉన్నటువంటి అంశాన్ని మనం ఎప్పుడైతే ఇంటూలో కన్వర్ట్ చేసుకున్నామో అది ఏమవుతుంది చెప్పండి, ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో దేర్ఫోర్ డివైడ్స్ పక్కన ఉంది ఎప్పుడైనా అది మనకి ఇంటూలో కన్వర్ట్ చేస్తే అది రెసిప్రోకల్ అవుతుంది. 7/3కి రెసిప్రోకల్ అంతా 3/7 అనమాట. సో దేర్ఫోర్ 3 × 7/3 ఇట్లా ఈ విధంగా చేయాలి మనం. ఓకే.